కొండగట్టు వద్ద ప్రమాదం వార్త తెలియగానే ఘటనా స్థలికి హుటాహుటిన వెళ్లినట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ తెలిపారు. అత్యంత విషాదకరమైన ఈ ఘటనలో జిల్లా యంత్రాంగం చురుగ్గా స్పందించి పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడినట్టు వివరించారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు పరిహారం త్వరగా అందేలా చూస్తామని తెలిపారు. ఆర్టీసీ చరిత్రలోనే అత్యంత దుర్ఘటన కొండగట్టులో జరిగింది. దాదాపు 100 మంది ప్రయాణిస్తున్న బస్సు బోల్తాపడడంతో అందులో 58 మంది చనిపోయారు. అయితే ఆ చనిపోయిన వెంటనే జగిత్యాల కలెక్టర్ శరత్ అక్కడికి వెళ్ళారు. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, అసలు ఏమేమి సాయం అందించారో ఆయన అడిగింది. సార్, మొట్టమొదటిగా ఈ సంఘటన జరిగిన మీకు ఎలా తెలిసింది, మీరు ఎప్పుడు వెళ్ళారు? మేము కలెక్టరేట్లో ఉన్నామండి. ఎస్పీ గారు మేము ఎలక్షన్ మీటింగ్లో ఉన్నాము. మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఒక 8 మంది బస్సు పడిపోయింది, 6-7 మంది చనిపోయి ఉంటారు సార్ అని చెప్పంగానే ఇమ్మీడియట్గా హఠాహుటిన వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత మేము చూస్తే అసలు మేమే ఫస్ట్ పర్సన్, ఆల్మోస్ట్ మేము ఎస్పీ గారు మేము ఉన్నాము. కొంతమంది విలేజ్ గ్రామస్తులు చాలామంది అప్పటికే బస్సుల నుంచి శవాలని తీస్తున్నారు, మనుషులను తీస్తున్నారు, అందరిని తీస్తున్నారు. ఇక మేము మొత్తం అలర్ట్ చేసి టీంలు ఫామ్ చేసి టకటకటక అందరినీ తీసిన తర్వాత స్పాట్ మాకు అక్కడ 15 నుంచి 20 మంది డెడ్ బాడీస్ పెట్టాం. మిగతా వాళ్ళందరినీ కంటి వెలుగు ప్రోగ్రాంలో ఉన్న అంబులెన్సులు కానీ, జగిత్యాలలో ఉన్న అంబులెన్సులు కానీ, కరీంనగర్లో ఉన్న అంబులెన్సులు కానీ, అక్కడ కమిషనర్ ఆఫ్ ద పోలీస్తో మాట్లాడి, కరీంనగర్ కలెక్టర్తో మాట్లాడి, అక్కడ డిఎంహెచ్ఓతో మాట్లాడి ఇక్కడ అన్ని అంబులెన్స్లు తెప్పించడం జరిగింది. బట్ వీ కుడ్ ఏబుల్ టు షిఫ్ట్ వితిన్ 1.5 అవర్లో అందరి సహకారంతో మరి అక్కడిని షిఫ్ట్ చేయగలిగాం. షిఫ్ట్ చేసి డెడ్ బాడీస్ని అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పంపించడం జరిగింది. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పంపించిన తర్వాత కూడా అందరూ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ని, నిజంగా ఇంత బాధాకరమైన సంఘటన అయింది ఇది. దీనికి వెంటనే ఎంతమంది ప్రాణాలని మనం కాపాడాలనే ఉద్దేశంతో ఆల్ జగిత్యాలలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆల్ స్పెషలిస్ట్ని ఏరియా హాస్పిటల్లో పెట్టడం జరిగింది. అండ్ కొంత అందరు హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. స్పెషలిస్ట్ హాస్పిటల్ పంపించాం. వాళ్ళు కూడా కొంతమంది డాక్టర్స్ ఇక్కడికి వచ్చారు, అక్కడికి పంపించాం. సో ఆ విధంగా చాలా దుస్సంఘటన, బాధ తగిలింది. అండ్ నిజంగా మనం ఏమి వాళ్ళ ప్రాణాలు తీసుకురాలేము, కానీ మరి ఇమీడియట్గా మనం గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. సార్, ఈ బస్సు ఏ రూట్లో రావాల్సింది, ఎంతమంది ఉన్నారు, మీరు అక్కడ కనుక్కున్నదేంటి? యాక్చువల్గా బస్సు శనివారంపేట విలేజ్ నుంచి యాక్చువల్గా శనివారంపేట్, దబ్బతిమ్మాయపల్లి, హిమ్మత్రావుపేట్ అండ్ కొండగట్టు చౌరస్తా నుంచి కొండగట్టు బస్ స్టాప్ నుంచి ఆ విలేజ్ తీసుకొని నార్మల్గా ఒక 10-15 డేస్ బ్యాక్ నువ్వు చూస్తే అక్కడి నుంచి మళ్ళీ జేఎన్టీయూ తిరుక్కుంటా జగిత్యాల వచ్చేదట. సో ఈ 10-15 రోజుల ముందు ఈ డిఎంఆర్టీసీ గారు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చినారట, ఇట్లా రండి అని. ఎందుకంటే ఒకటి ఆయన ఆలోచన చేసింది ఏదో చెప్తున్నారంటే, కొండగట్టులో దిగేటోళ్ళు కానీ ఎక్కేటోళ్ళు కానీ ఫెసిలిటీ ఉంటుంది అని చెప్పిన అంటున్నారు. బట్ హవెవర్ దట్ ఈస్ ఎంక్వైరీ. బట్ ఇంత ఘాట్ రోడ్లో ముఖ్య కారణం 100 మంది ఈ బస్సులో 50-55 మంది కెపాసిటీ ఉంటుంది. దాంట్లో 100 మంది ప్రయాణం చేయటం ఒక గుంతలో. మనం ఆ ఘాట్ రోడ్లో వచ్చేటప్పుడు కొండగట్టు బస్ స్టాప్ నుంచి 1 కిలోమీటర్ రేడియస్లో మలుపు దగ్గర స్ట్రైట్ అవే అదుపు తప్పి ఒక హాఫ్ కిలోమీటర్ ఇంకొక 200 మీటర్స్ ఉండగానే అదుపు తప్పింది. ఆ మలుపులో వచ్చి ఒక పిల్లర్ ఉంది, పిల్లరు ప్లస్ ఆల్సో ఒక రైలింగ్ ఉంది. ఆ రైలింగ్ తీసుకుంటూ మధ్య నుంచి వెళ్ళిపోయి ఆ గుంతలో పడింది 15 to 20 feet. ఆ గుంత చూస్తే అంతమంది చనిపోతారా అనేది కూడా మనకు అనుమానం వస్తుంది. కానీ ఇష్యూ ఏంటంటే 100 మంది ప్రయాణం చేయటం వలన ఒకేసారి ఒక స్టాంపేడ్ అయిపోయింది, సఫకేషన్ అయిపోయింది. అందరూ కొట్టుకోవటంతో ఈ పెద్ద సంఘటన అయింది. సో హవెవర్ ఇంతమంది ప్రయాణం చేయటం కూడా ఇట్స్ అ మేజర్ రీజన్. ఇప్పుడు ఈ ఆర్టీసీ డిఎం మీద ఏం చర్య తీసుకున్నారు, అంతేకాకుండా వీళ్ళకి పరిహారం ఎంత చెల్లిస్తామని అనుకున్నారు? ఆర్టీసీ డిఎంని ఆల్రెడీ సస్పెండ్ చేయడం జరిగింది. జగిత్యాల డిపో డిఎంని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఐజీ రోడ్స్ అండ్ సేఫ్టీ కృష్ణప్రసాద్ సార్ కూడా వచ్చేసి ప్రాథమిక విచారణ చేయడం జరిగింది. వారు కూడా ఒక రిపోర్ట్ గవర్నమెంట్కి ఏ విధంగా వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ కూడా పంపిస్తూ ఉన్నారు. దాని ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయి. అండ్ తర్వాత దీంట్లో కూడా మిగతా ఎక్స్గ్రేషియా విషయంలో కూడా ఆల్రెడీ కేటీఆర్ సార్ గారి, ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ అందరూ, సీఎం గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. 5 లక్షల రూపాయలు దీనికి చనిపోయిన వాళ్ళకి, 2.5 లక్షల రూపాయలు ఇంజ్యూర్డ్ అయిన వాళ్ళకి అని డిక్లేర్ చేశారు. ఇవి కాకుండా 3 lakhs ఫ్రమ్ ఆర్టీసీ వస్తుంది. అండ్ రైతులైతే
మనకు 5 లక్షల ఇది ఉంది మనకి ఫార్మర్స్ రైతు బీమా ఉంది. దాన్ని ఇమ్మీడియట్గా నేను ఎన్యూమరేట్ చేయమన్నా ఆల్రెడీ 11-12 మంది మనకు తేలారు, వీళ్ళు ఫార్మర్స్ ఇన్సూరెన్స్ చేసుకున్నారని కూడా. సో వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా 5 లక్షలు వస్తుంది. ఆ రూట్లో మళ్ళీ బస్సులు ఏమన్నా అంటే నడపకుండా ఏమన్నా ఆదేశాలు ఏమైనా చేశారా, మీరు ఏమైనా చెప్పారా వాళ్ళకి? యాక్చువల్గా ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చేసాను. హెవీ వెహికల్స్ రేపటి నుంచి ఆ రూట్లో తిరగకూడదు. నేను ఎల్లుండి, రేపు ఎలక్షన్ కమిషన్ మీటింగ్ ఉంది, ఎల్లుండి తిరిగేసి మొత్తం ఈవెన్ రైలింగ్ కూడా చేపించుద్దాం అనుకుంటున్నా, హెవీ వెహికల్స్ రాకుండా టిల్ ది పర్మనెంట్ మెజర్స్. అంటే చిన్న వెహికల్స్ ఓకే, బట్ ఆర్టీసీ కానీ లారీలు కానీ పెద్ద బస్సులు కానీ లారీలు రాకుండా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాము. సో దానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేయాలనుకుంటున్నాము. మీన్వైల్ గవర్నమెంట్ కూడా ఐజీ సేఫ్టీ కృష్ణప్రసాద్ సార్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ ఇక్కడ నా తరపు నుంచి కూడా రిపోర్ట్ నేను గవర్నమెంట్కి పంపించి ఇక ఈ స్పాట్లో ఇలాంటి యాక్టివిటీస్ తీసుకోవాలా, ఇలాంటి ఆల్రెడీ 1, 2, 3 సార్లు జరిగిందని కూడా విన్నా నేను అదే స్పాట్లో, ఆ దగ్గర స్పాట్లో. కాబట్టి దీన్ని అన్ని పాత ఇన్సిడెంట్ ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ని చూసుకొని గవర్నమెంట్కి రిపోర్ట్ పంపించి ఈ విధమైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్తాను. ఆర్టీసీ చరిత్రలోనే ఇంత పెద్ద సంఘటన ఇంతకుముందు ఎప్పుడు జరగలేదని, అయితే ఈ చనిపోయిన వారికి పరిహారం చెల్లించిన బట్టి వాళ్ళ కుటుంబాలకు జరిగిన నష్టాన్ని మాత్రం పూడ్చలేమని చెప్పేసి కలెక్టర్ అంటున్నారు. మొత్తం మీద ఇక్కడ ఈ ప్రాంతంలో మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ శరత్ అంటున్నారు. తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.